స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది కొందరికి, అంటే డబ్బులు లేవు ఎట్లా అని. కరెక్ట్. దాని నుంచి అబాండెన్స్ వైపు మనం అడుగులు వేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ సార్. యా. స్కేర్సిటీ మైండ్ సెట్. Yes. సో స్కేర్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్పీరియన్స్ చూసుంటారు. అవును, సో చాలా లాస్ అవ్వేవో లేకపోతే మోసాలు జరగవు. కరెక్ట్. సో వాటన్నిటికీ ఇంతకన్నా ఎక్కువ లేదు అనే ఊహతో బ్రతుకుతూ ఉంటారనమాట. వెన్ యూ ప్రోగ్రామ్ యువర్ మైండ్. ఓకే. సో చాలా వరకు సైంటిస్టులు కానివ్వండి, సో మీరు మిలీనియర్స్ బిలీనియర్స్ వాళ్ళు పుట్టగానే బిలీనియర్ కాదు, అవును, వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఒక స్టేట్ ఆఫ్ మోడ్లో కరెన్సీ అన్నది పేపర్, మనీ అనేది సక్సెస్ అనేది ఒక ఊహ. అండ్ దట్ ఈస్ అ పవర్ఫుల్ ఇమాజినేషన్, విజువలైజేషన్ కంటిన్యూస్గా వాళ్ళ డిఎన్ఏలో దింపారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వారు. రైట్. అది సాధ్యమా అంటే మనకు కూడా సాధ్యం. హౌ యు ఆర్ ప్రాక్టీసింగ్, హౌ మచ్ యు ఆర్ ఎఫర్ట్. ఓకే. అంటే ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ కష్టపడడం కాదు, ఓకే. ఎంత కోరిక ఉంది మీకు. ఓకే. కోరిక అనేది కూడా క్వాంటంలో ఏమంటామంటే, కోరికతో మీరు కూర్చున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 CR, 10 కోట్లు కావాలి నాకు అని కోరికతో కూర్చుంటున్నారా, వాంటింగ్ ఆర్ విల్లింగ్. సో డిజైర్ ఆర్ డిక్లరేషన్. రైట్ రైట్. క్వాంటమ్ ఫీల్డ్ డిక్లరేషన్ ని కంప్లీట్ చేస్తుంది, ఓకే. డిజైర్ ని కాదు, డిజైర్ ని కాదు, వాంట్ ని కాదు, విల్ ని కంప్లీట్ చేస్తుంది. వావ్. ఓకే. దేర్ యూ విల్ గెట్ ద రిజల్ట్ విత్ 0 point స్టేట్ ఆఫ్ మైండ్. చాలా మంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ క్వాంటమ్ విజువలైజేషన్ అనే దాన్ని ఒకదాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, చాలా వేగంగా బయటపడిపోతుంటారు. మనకు ఒక చిన్న దెబ్బ తగ్గితే లైఫ్ టైం నడుస్తుంటుంది మనకి. వాళ్ళు మాత్రం కాళ్ళు విరిగిపోయినా చేతులు విరిగిపోయినా మళ్ళీ 1-2 yearsలో మళ్ళీ అంతే బౌన్స్ బ్యాక్ అవుతుంటారు. ఏంటి క్వాంటమ్ విజువలైజేషన్, ఎట్లా చేస్తారు దీన్ని? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. సో క్వాంటమ్ విజువలైజేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గారు అండ్ గోపీచంద్ గారు, వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అవునా? మాస్టర్ బిల్డ్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కోచ్. ఎవరైతే ఇప్పుడు ప్లేయర్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ బిల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కోచ్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఓన్లీ అంటే ఇఫ్ దే గాట్ ఇంజురీ కానివ్వండి, దే నీడ్ అ సక్సెస్, వాళ్ళు అక్కడ కప్పు సాధించాలి అన్నది మాత్రమే ఫీడ్ చేస్తారు. ఓకే. అది ఎంత అంటే చెప్పాను కదా, ప్రెషర్ ఓన్లీ కెన్ బేర్ ద డైమండ్ అన్నట్టు అంతగా వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తారనమాట. దే వోంట్ ఫీల్ ప్రెషర్, దే ఎంజాయ్. దే ఎంజాయ్ దట్ ఛాలెంజెస్, దే ఎంజాయ్ దట్ ఏదైతే టార్గెట్స్ ఇస్తారో. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడం, అందరికీ సాధ్యం కాదు. సో అది కంటిన్యూస్ సాధిస్తున్నారు అంటే దే రిసీవ్డ్ ఫ్రమ్ ద కోచ్. ద మైండ్ సెట్ బిల్డ్ ఫ్రమ్ ద కోచ్ ఈజ్ ఆల్రెడీ అంటే వాళ్ళ మైండ్లో రిసీవ్ చేసుకొని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటారు కాబట్టి ఇన్సైడ్గా వాళ్ళు సాధించగలరు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోపీచంద్ అండ్ పివి సింధు గారు అంటాను నేను. ఎస్. కొన్ని జబ్బులు ఉంటాయి, అవి వైద్యులు చెప్పేస్తారు ఇంకా దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ అని. సో మెడిసిన్ లేదు అంటారు. అలాంటివి కూడా క్వాంటమ్ థెరపీ ద్వారా సక్సెస్ఫుల్గా నయమయ్యాయని విన్నాను, నిజమేనా? అలా జరుగు ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఏదో ఇక్కడ కొత్తగా చెప్తున్నానని కాదు, అందుకే నేను రిపీటెడ్గా చెప్తాను. డాక్టర్ జో డిస్పెన్సా. ఓకే. సో మేము కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే, మా మెంటర్స్ అందరూ. ఓకే. సో తన వీడియోస్ ఒక్కసారి చూడండి, తను ఎంత సఫర్ అయ్యారు విత్ ఇన్ హీజ్ మైండ్ హీ బిల్డ్. అంటే డాక్టర్స్ ఇంకా అయిపోయింది నీ పని అన్నారనమాట. నౌ హీస్ రూలింగ్ ద వరల్డ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్. సో అదంతా ఎలా సాధ్యం అయ్యింది? ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే 100% అవుతుంది. ఎస్. అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ప్రాక్టీసెస్ చేస్తూ, అది అంటే ఊరికేనే క్విక్ గా అని కాదు, ఫస్ట్ మీరు రిలాక్స్ అవుతారు, బట్ ఇట్ నీడ్స్ ప్రాక్టీసెస్. రిపీటెడ్ గా మీరు విజువలైజేషన్స్ చెప్పిన పద్ధతి చేస్తున్నారు, అది కూడా చాలా టైం తక్కువ ఉంటుంది సార్. ఒక 10 minutes 5 minutes ఉంటాయి అనమాట అసైన్మెంట్స్. అవి చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే యు విల్ సీ ద రిజల్ట్స్. ఓకే. వావ్, సూపర్. అయితే ఈ ఏవైతే జబ్బులు ఉన్నాయో ఇవి కానీ దీర్ఘకాలికంగా అంటే ఉండే మన జబ్బులు కానీ వీటికి
మన పాస్ట్ లైఫ్ ట్రామాస్ అంటే లైక్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇట్లాంటి వాటికి ఏమైనా సంబంధం? లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా దీనికి ఉంటుంది సార్ ఇంటర్లింక్. అవునా? ఇప్పుడు ఏదో ఒక ఆలోచన రూపంలో వస్తుంది, అది పెయిన్లా మారుతుంది, పెయిన్లా మారి చేస్తున్న పనులు మానేస్తాము, తింటున్న తిండి ఏం తింటున్నాం అనే కాన్షియస్ కూడా వెళ్ళిపోతుంది. సో యు ఆర్ ఫీడింగ్ యువర్ బాడీ వితౌట్ అవేర్నెస్. ఓకే. సో జస్ట్ పుట్టింగ్ అన్నమాట. ఎంత డాక్టర్స్ చెప్తున్నా వినరు, ఎంత ఎవరి ఇది చేస్తున్నా ఒక ట్రామా, ఒక మెమరీ అలా ఉండిపోయి ఉంటుంది. మీ కాన్షియస్ కరెక్ట్గా వాటి మీదే దృష్టి ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ కట్గా ఉంది అంటే యూ వోంట్ ఫీల్ డిసీజెస్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మేమంతా అంటే హీలర్ గ్రూప్ ఉందన్నమాట, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎలా అంటే ఒక అమ్మాయి చెప్పింది, సో తను ఒక పెద్ద ఆవిడ అంటే ముసలావిడికి హీలింగ్ ఇచ్చిందంట. తను మంచిగానే చేసింది, డబ్బులు కూడా మంచిగా హై టికెట్ పే చేసింది. చేసి ఒక 2 సెషన్స్ అయిన తర్వాత, వద్దుమా నాకు సెషన్స్ వద్దు, అమౌంట్ కూడా మీరు రిటర్న్ ఇవ్వకండి ప్లీజ్, ఐ డోంట్ నీడ్ యువర్ సెషన్స్ అని చెప్పిందంట. ఎందుకు ఏమైంది అంటే వేరే థెరపిస్ట్ దగ్గర వెళ్ళారా లేకపోతే ఏంటి రీజన్ ఏంటి అదొకటి చెప్పండి అంటే, ఇప్పుడే చెప్పండి తర్వాత చెప్తాను అంది ఆ ముసలావిడ. తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ తను టెక్స్ట్ చేసింది. ఈ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకు ఏమైంది అంటే, నా హీలింగ్ పని చేయలేదా మీకు, ఏమైంది అసలు అని మరి తను మా ఫ్రెండ్ అడిగింది అనమాట. ఆన్సర్ ఏమిచ్చిందో తెలుసా, మీరు హీలింగ్ ఇస్తే ఆల్మోస్ట్ 40 to 60% తగ్గింది నాకు జబ్బు, పెయిన్స్ అన్నీ తగ్గాయి. నా కొడుకు చాలా మంచిగా ప్రేమగా అంతా చూసుకునేవాడు, అమ్మ అని వాటర్ ఇచ్చేవాడు, నా కోడలంతా సేవ చేసేది, నా కూతుర్లు ఇంటికి వచ్చేవాళ్ళు. నువ్వు హీలింగ్ ఇచ్చిన తర్వాత నేను బెటర్ అయ్యాను, దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మీ, షీఈస్ ఎంజాయింగ్ ద పెయిన్. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ట్రామా అన్నారు కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ద పెయిన్ బికాస్ ఆఫ్ ద అంటే షీ నీడ్స్ షీ డిజైరింగ్ ఒక అంటే నాకు అటెన్షన్ పే చేయాలి, నా పిల్లలు నాకు ఫోకస్ పెట్టాలి, రావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెయిన్ బేర్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.